ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అది మంచి ఎండాకాలం. ఉదయాన్నే ఆహార సేకరణకు బయలుదేరింది నక్క. దారిలో పొరపాటున ఒక గోతిలో పడింది. అతి కష్టం మీద ఎలాగలా బయటపడింది. కానీ దాని కాలికి పాపం గాయమైంది. కాలి వైపు చూసుకొని బాగా నాకింది. నాకి ఏమనుకుంది, అయ్యో నాది బాగా వాచిందే కాలు, ఎముక చిట్లిందేమో, వైద్యం చేయించుకోవాలి అనుకుంటూ కాలును ఈడ్చుకుంటూ వెళుతుంది. పాపం దారిలో నక్కకు ఒక కుందేలు ఎదురైంది. నక్కను పరామర్శించి విషయం తెలుసుకొని జాగ్రత్తలు చెప్పింది కుందేలు. ఇక కుందేలు వెళ్ళాక ఇది కూడా నాకు జాగ్రత్తలు చెబుతుంది. పైగా తను తింటున్న దుంప కొద్దిగైనా పెట్టలేదు, దీని సంగతి చెబుతాను అనుకుంటూ నేరుగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఏంటి ఇలా వచ్చావు, కుంటుతూ నడుస్తున్నావేమిటి అని అడిగింది సింహం. ఏం చెప్పమంటారు రాజా, అంతా నా కర్మ. లేచిన వేళ విశేషం, ఒక పాపిష్టి దాని ముఖం చూశాను, ఇలా అయ్యాను అని నీరసంగా చెప్పింది నక్క. ఇటు కూర్చొని ఏం జరిగిందో ప్రశాంతంగా చెప్పు అంటూ సింహం ఒక రాయిని చూపించింది. ఉదయాన్నే కుందేలు ముఖం చూశాను, అందుకే ప్రమాదంలో ఇలా కాలు విరగొట్టుకున్నాను అంటూ తన కాలును చూపించింది నక్క. అంతలో సింహంతో మాట్లాడేందుకు తోడేలు వచ్చింది. అది నక్క స్నేహితుడే కాబట్టి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పి తోడేలుకు కనుసైగ చేసి, తోడేలు అన్నయ్య, ఉదయాన్నే కుందేలు ముఖం చూస్తే ఏం జరుగుతుందో నువ్వే చెప్పు, నీకు కూడా అలాంటి ఇబ్బంది జరిగింది కదా, మన రాజైనటువంటి సింహానికి చెప్పు అని అంది. కుందేలు ముఖం ఏమాత్రం మంచిది కాదు మహారాజా, ఒక్కసారి దాని ముఖం చూశారో ఇక అంతే, మీరు చావు వరకు వెళ్ళి వచ్చినట్టే. నేను అలాగే ఒకసారి కుందేలు ముఖం చూసి చావు వరకు వెళ్ళి వచ్చాను అని నక్క మాటలకు వంత పాడింది తోడేలు. అప్పుడు సింహం, అవునా, సరే నేను కుందేలు పిలిచి విచారిస్తానులే, మీరిక వెళ్ళిరండి అంది. సింహం గంభీరంగా చెప్పడంతో రెండు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు సింహం కుందేలు పిలిచింది. మహారాజా, దేనికి పిలిపించారు, నాతో ఏదైనా పని ఉందా? కుందేలు వినయంగా అడిగింది. నీ ముఖం చూస్తే అరిష్టమని అడవంతా అనుకుంటుంది అని సింహం అంటున్న సమయంలో నక్క అక్కడికి కాలిడ్చుకుంటూ వచ్చింది. నా కాలి ఎముక విరగడానికి కారణం ఇదే మహారాజా, ఉదయాన్నే దీని ముఖం చూసి కాలు విరగొట్టుకున్నాను అని ఏడుపు ముఖంతో చెప్పింది నక్క. అంత అబద్ధం మహారాజా, అసలు ఆ రోజు నన్ను పలకరించేటప్పటికే నక్క కాలు విరిగిపోయి ఉంది అని కుందేలు చెప్పింది. అప్పుడే తోడేలు అక్కడికి వచ్చింది. నక్క చెప్పేదే నిజం మహారాజా అంటూ మరోసారి నక్కకు మద్దతుగా మాట్లాడింది. నేనెప్పుడు సంతోషంగా ఉంటాను, అది వీరికి నచ్చనట్లుంది, అందుకే అకారణంగా నా మీద నింద వేస్తున్నారు అని ఏడుపు ముఖంతో చెప్పింది కుందేలు. సింహం కాసేపు ఆలోచించి కుందేలు తప్పులేదనిపిస్తోంది అనుకుంది. నక్క తోడేలు ఒకే మాట మీద ఉండడం వల్ల సింహం కూడా ఏమీ చెప్పలేకపోయింది. కుందేలు కళ్ళు మూసుకొని, సింహం నాకు ఏదో ఒక శిక్ష విధించడం ఖాయం, అయ్యో అనవసరంగా లేనిపోని నిందలు నా మీద వేస్తున్నారు ఇద్దరు, ఏం చెప్పారో ఏంటో సింహానికి అని అనుకుంది. ఇంతలో పెద్ద ఎదురుగాలి వచ్చి పక్కనే గుట్ట మీద ఉన్న కొన్ని రాళ్ళు కిందికి డబ్బు పడబోతున్నాయి. అలా వచ్చే క్రమంలో ఒకదాని మరొకటి రాసుకుంటూ నిప్పు రవ్వలు లేచాయి. అప్పటికే ఆ ప్రాంతమంతా గాలుల వల్ల ఎండుటాకులన్నీ కూడా ఆ నిప్పు రవ్వలకు అంటుకున్నాయి. వాటిపై నిప్పు రవ్వలు పడి క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. దాంతో సింహం, కుందేలు, నక్క, తోడేలు మంటల మధ్యలో చిక్కుకున్నాయి. గట్టి ప్రయత్నం చేసి అతి కష్టం మీద తప్పించుకోగలిగాయి. అప్పుడే కుందేలుకు ఒక ఉపాయం తోచింది. వెంటనే, రాజా, ప్రకృతిలో మార్పు వల్ల ఈ ప్రమాదం వచ్చింది, దీనికి మనమెవరము కారణం కాదు కదా, అలాగే నక్కకు అనుకోకుండా ప్రమాదం జరిగితే దానికి నేనెలా కారణమవుతాను, గోతిని గమనించకుండా అడుగు వేయడం నక్క తప్పే కదా అంది కుందేలు. అది విన్న సింహానికి, అవునవును, నువ్వు చెప్పింది నిజమే, గోతిని గమనించకుండా నక్క అందులో వెళ్ళి కాలు వేయడం వల్ల కాలు విరిగిందేమో అని కుందేలు చెప్పిన మాటను నమ్మిందా సింహం. నక్కను, తోడేలను అడవి నుంచి తరిమి వేసింది. మీరు అనవసరంగా ఒక అమాయకులను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారా, మీ సంగతి చెప్తాను నువ్వు కోపంగా అనేసరికి రెండు భయపడి అడవి నుంచి పారిపోయాయి. అప్పటి నుంచి మూఢనమ్మకాలకు చోటివ్వకుండా అడవిని ఏలింది సింహం. చెప్పుడు మాటలు వినకుండా, ఎవరో చెప్తే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా
తెలుసుకోకుండా ప్రవర్తించేది కాదు. ఏది నిజమో అనేది తెలుసుకొనే అడవికి రాజు. కాబట్టి రాజు ఎలా ఉండాలి? ఎవరు చెప్పిన మాటలైనా అందరి మాటలు వినాలి, కానీ రాజుకి ఖచ్చితంగా ఏంటి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఉండాలి రాజు. ఓకేనా? అది కథ. మరి ఇంతటి చక్కటి కథ రాసిన వారు హర్షిత గారు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకో కథ చెప్పవా ప్లీజ్?